మొన్ననే ఇదేమంటారు ఐప్యాడ్ తర్వాత మ్యాక్ బుక్ తీసుకున్నారు అన్ని ఎలా అండి? అంతే డబ్బులు ఎవరు ఇస్తున్నారు? యూట్యూబ్ నుంచి అంత సంపాదిస్తున్నారా అప్పుడే? అందరూ అనుకున్నంత అయితే రావట్లేదు. త్వరలోనే ఒక షార్ట్ పెడదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు రీసెంట్ గా మొన్న మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను. ప్రతి ఒక్కరు ఏమడుగుతారంటే వీడేంది ఇలా ఉన్నాడు, ఇలా అయిపోయినాడు, ఎన్ని లక్షలు వస్తున్నాయి అంటే మా పేరెంట్స్ని అడుగుతున్నారు, ఎంత వస్తుంది డబ్బులు, మీకేమి సెటిల్ కదా అది ఇది అనేసి. ఏం సెటిల్? యూట్యూబ్ చేస్తే సెటిల్ అయిపోయినట్ట. అట్టయితే ప్రతి ఒక్కడు సెటిలే కదా. ఓకే, అంతేం రాదు, బట్ జరుగుతుంది. అమ్మ నాన్న ఎక్స్పెన్సెస్ కి వస్తాయి. మీ ఎక్స్పెన్సెస్ వాటికి వస్తున్నాయంటే మీరు కూడా చేయొచ్చండి. యూట్యూబ్ స్టార్ట్ చేయండి. దీపు గారు చేశారు కదా, మీరు కూడా చేయొచ్చు. అంతేనా? సంథింగ్ కొత్తగా క్రియేటివిటీగా ఏమైనా చేస్తే, కానీ హార్డ్ వర్క్ చేస్తే చేయాలి. హార్డ్ వర్క్ అయితే చేయాల్సింది. అందరు అనుకుంటున్నారు కానీ నీకెట్టొచ్చేసారు ఇంతమంది, నీకెట్టొచ్చేసారు ఇంతమంది. దాని వెనకాల ఉన్న కష్టం నాకు ఒకడికే తెలుసు. మా మమ్మీకి తెలుసు, మా డాడీకి తెలుసు ఎంత కష్టపడుతుంది. నాన్నగారిని అసలు ఎక్కువ వీడియోస్ లో చూపించారు కదా. మా డాడీకి కొంచెం షై, సో అందుకని చూపిలా. కాకపోతే ఒక వీడియోలో మాత్రం, వీడియోలో లాస్ట్ లో ఎండింగ్ లో చూపించారు సర్ప్రైజ్ అని చెప్పి. అలా చూపించి ఇలా తీసేసారు. ఒక నిమిషం చూద్దాం, ఏమంటారు మెరుపుతీగా ఇలా వచ్చి వెళ్ళాము అన్నట్టు అలా వచ్చారు, ఇలా వెళ్ళిపోయారు. ఆంటీ మాత్రం వస్తూనే ఉంటారు. నేను ఇందాకే అడిగా, ఆంటీ అంకుల్ ఏం చేస్తారని, మీరు చెప్పట్లేదు. మా డాడీ బిజినెస్ చేస్తారు, మా మమ్మీ హౌస్ వైఫ్. కానీ అదే నాకు కింద నుంచి డౌట్. వెంటనే ఐమాక్ ఇవన్నీ కొన్నారు, ఆంటీకి సర్ప్రైజ్లు ఇస్తున్నారు. సో ఐ వాంట్ టు నో, ఏం ప్రమోషన్స్ చేస్తున్నారు కదా బాగా గట్టిగానే? చేస్తాం, గట్టిగా అంటే ఏం లేదు కానీ నార్మల్గా చేస్తాము. బట్ ఏదో కొంచెం కొంచెం వస్తాయి, కొంచెం సేవింగ్స్ చేసి పెట్టుకున్నవి. సేవింగ్స్ కూడా చేస్తున్నారు అప్పుడే. టాలెంటెడ్ అంతా అసలు. అంటే బీటెక్ చదివే పిల్లలు ఇంత తొందరగా యూట్యూబ్ స్టార్ట్ చేయడం, యూట్యూబ్ నుంచి మనీ సంపాదించడం, 10 మందికి ఆదర్శంగా నిలవడం అనేది కొంచెం గొప్ప విషయమే. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీ సైడ్ నుంచి? మీరు నా సైడ్ నుంచి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కడు నన్ను అడుగుతూ ఉంటారు, నాకే మెసేజెస్ పెడతారు, అన్న యూట్యూబ్ ఛానల్ పెట్టాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఛానల్ పెట్టాలి అనే థాట్ వచ్చింది, బాగుంది. బట్ వాళ్ళు ఏం కంటెంట్ పెట్టాలనుకుంటున్నారో ఆ థాట్ వచ్చి, నేను ఈ వేలో ఈ కంటెంట్ చేయాలనుకుంటున్నాను, నాకు చెప్పండి, ఛానల్ నేమ్ ఏం పెట్టాలి, అలా చెప్తే సో దానికి తగినట్టుగా మనము చెప్పచ్చు. కొంతమంది ఏమంటే ఏదో ఇతనికి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, మనం కానీ చేసేద్దాము, ఏదో ఒకటి చేయాలి అనుకునే వాళ్ళు కాదు. నేను ఇది చెయ్యాలి అనుకుంటే అది చేస్తే వర్కౌట్ అవుతుంది. ఏదో ఒకటి చేయాలి అంటే ఇంకా అది ఏదో ఒకటి చేయాలి పెట్టేయాలి అనుకుంటే కాదు, ఇది చెయ్యాలి, దీంట్లోకి వెళ్ళాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, రోజు పెట్టాలి. అవన్నీ ఉంటేనే యూట్యూబ్ నుంచి రావచ్చు, యూట్యూబ్ లో షైన్ అవ్వచ్చు. దీపు గారి లాగా. తిరుపతిలో గుర్తుపడతారా జనం మిమ్మల్ని బయటకు వెళ్తే? చాలా మంది భయపడతారు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే. ఇప్పుడు వీళ్ళందరూ చూసేస్తారు, ఎందుకులే కామ్గా ఇంట్లో కూర్చోవడం బెటర్ అనుకుంటారా? అలాంటి సిచ్యువేషన్స్ కానీ వచ్చాయి, వస్తున్నాయి కూడా. ఎవరు ఇంటికి కూడా వచ్చినట్టున్నారు కదా? వచ్చారు. వాళ్ళైతే లిటరల్ గా చాలా గ్రేట్. అసలు 3 days ఎత్తుకారంట మా ఇల్లు. అంటే మా మమ్మీ బర్త్డే రోజు ఒక షార్ట్ పెట్టాను, మా ఇంటి దగ్గర ఉండే సాయిబాబా టెంపుల్కి వెళ్ళానని. చాలా మంది ఆ వీడియోని చూసి, అంటే వాళ్ళు ముందు నుంచే చూస్తున్నారంట, బట్ వీళ్ళు తిరుపతిలో ఉంటారు, ఎక్కడ ఉంటారో తెలియదు.